యేసుక్రీస్తు నామమున ఆత్మీయులకందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, యూట్యూబ్ను వీక్షిస్తున్నటువంటి ఆత్మీయులకందరికీ మన రక్షకుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రాముఖ్యంగా మీ మధ్యకు నేను రావడానికి గల కారణం ఏంటంటే, క్రైస్ట్ చర్చ్ మైదుకూరు మరి యూట్యూబ్ను ఛానల్ను ఓపెన్ చేస్తూ ఉంటున్నాము. మరి అనేక సంగతులు మీకు తెలియపరచాలని అనుకుంటూ ఉంటున్నాము. మరి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. ఇప్పటికే మరి ఆత్మీయ తండ్రి గారు జయశాలి పీడు సుందరరావు గారు, అలాగే ప్రసన్నబాబు గారు, డిప్యూటీ డైరెక్టర్సు, ఎందరో ప్రిన్సిపల్సు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్సు మరి అనేక సంగతులు తెలియపరుస్తూ ఉంటున్నారు. మరి క్రీస్తు సంఘం మైదుకూరు ద్వారా కూడా మరి ఛానల్స్ను ఓపెన్ చేసి కొన్ని సంగతులు తెలియపరచడానికి మేము ఇష్టపడుతూ ఉంటున్నాము. ఇప్పటికే మనిషి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలములో ఎన్నో ప్రయోగాలు చేస్తూ, గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ, లోక సంబంధంగా మనిషి అధికముగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు, మనకు తెలుసు. అయితే కావలసింది దేవుని జ్ఞానం. ఈ దేవుని జ్ఞానము ఎంత చెప్పినా తరగని మహాజ్ఞానం. కాబట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేక సంగతులను తెలియపరుస్తాడు. కాబట్టి మరి ఆత్మీయులు గమనించవలసిందిగా ప్రేమతో కోరుతూ ఉంటున్నాము. మరి మైదుకూరు ద్వారా 7 మంది ఎగ్జామ్ రాసేవారు ఉన్నారు. వారు కూడా మన మధ్యకు కొన్ని సంగతులు కూడా తీసుకొని వస్తారు. మరి ఏది ఏమైనా కూడా ఆత్మీయమైనటువంటి సంగతులు చెప్పి ఆత్మీయులను బలపరచుటకు ఈ ఛానలు మరి ఎప్పటికీ ముందుండాలని మేము ప్రేమతో కోరుతూ ఉంటున్నాం. అలాగే మీ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఉన్నతమైనటువంటి మాటలను అందించడానికి మరి సిద్ధపడుతూ ఉంటున్నాము. మరి దయచేసి మరి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉంటున్నాను. ఇట్లు జి ఆనంద్, సిబిటి మైదుకూరు ప్రిన్సిపాల్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.